సార్ ఇప్పుడు ఈ యాత్ర మూవీ కోసం కౌంటర్ గానా మీరు ఇప్పుడు ఈ గంగతో రాంబాబు సినిమాని రిలీజ్ చేశారు. అవును, కౌంటర్ అండి. యాత్ర 2 సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తావనే లేదు కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే ఏ పార్టీకి సపోర్ట్గా చేస్తారు సార్? నేను చేయను సినిమా చేశాను ఇంతకుముందు. ఏ సినిమా సార్? కమ్మరాజ్యంలో కమ్మరాజ్యంలో కడపరెడ్డి. కడపరెడ్డిలో. అలాగే అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ నేనే రిలీజ్ చేశాను. మీరు ఇప్పుడే చెప్పారు కదా సార్ సినిమాలు ఎలాగో రాజకీయాలపైన ప్రభావం చూపరని. మరి మీరు ముందెందుకు సార్ సినిమాలు తీశారు? మీరు అన్నారు మన వాళ్ళు ఎంతమంది ఏ కులంలో ఉన్నారు, మన కులం వాళ్ళు ఎంతమంది, అంటే కుల రాజకీయాలు నడుస్తున్నాయి సార్. ఇంకా కంపల్సరీ కాపుల్ని ఓసీ నుంచి బీసీలో చేర్చాలని పోరాటం నుంచి వచ్చినాడు. బొంగవీటి మోహన్ రంగ గారు బతుకుంటే కాపుల పేరు చెప్పుకొని. అంటే మీరు ఇప్పుడు కాపులకు సపోర్టా? పవన్ కళ్యాణ్ గారు కాపు. అవును, ఆయన అవునన్నా కాదన్నా ఆయన కాపు బిడ్డగా మేము సీఎం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో ఫస్ట్ మేము ఉంటాం. ఒప్పుకుంటున్నారు కదా సార్? నో. కాపు సీఎం కావాలా, అభివృద్ధి కావాలా? ఇందాక నా మాటల్లోనే మీరు క్లియర్ కట్గా విన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు రాజధాని లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రాజధాని లేదు కదా సార్. ఆల్ ఆఫ్ ది సడన్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసిందని మీరు చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ దగ్గరికి పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారు. తప్పు చేసిన పార్టీ దగ్గరికి మళ్ళీ ఎందుకు పొత్తు కోసం వెళ్ళారు? లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటేమో వచ్చింది కదా సార్. ఈసారి పెరుగుతుంది అనుకుంటున్నారా? 27 సీట్లు ఆయన కన్ఫర్మ్ గెలుస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది సార్? ఏముంటుంది, చంద్రశేఖర్ గారు ఇంట్లో ఉంటారు, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే అమెరికా నుంచి మళ్ళీ రావు. ఎలా కనిపిస్తుంది సార్ మీకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి పరిపాలన? అంటే ఎక్కువ డేస్ ఏం కాలేదు, బట్ ప్రజెంట్ ఈ డే దొరల పాలు వెళ్ళింది, రెడ్డి పాలన వచ్చింది. నేను ఒక్కటి అడుగుతాను కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తానం మీది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంది మీరు. ఒక సంవత్సరం కాకుండా మనం ఏమీ మాట్లాడలేదు. అంటే వాళ్ళే చెప్పారు కదా సార్ 100 రోజుల్లో మేము నెరవేర్చుతామని. అందుకే ప్రతిపక్షం అడుగుతుంది. 100 రోజులు ఇంకా అవ్వలేదు, ఇంకా 40 రోజులు కూడా అవ్వలేదు. అయిపోయింది సార్ 40 రోజులు అయ్యి. నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. సార్ ఇప్పుడు ఈ యాత్ర మూవీ కోసం కౌంటర్ గానా మీరు ఇప్పుడు ఈ గంగతో రాంబాబు సినిమాని రిలీజ్ చేశారు? అవును, కౌంటర్ గానే. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది 2011లో ఎలా చూపించారో, ఎలా చెప్పారో, అది మనం దాని నిమిత్తమే మనం 2011-12 సినిమా తీసుకున్నప్పుడు ఆయన ఐడియాస్ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఇప్పుడు ఆయన చేస్తున్న ఆలోచనకి దగ్గరగా ఉంది కాబట్టి, పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి కాబట్టి గంగతో రాంబాబు తీసుకొచ్చాం. వాళ్ళ యాత్ర 2 అనేది తిట్టడానికే తీసుకొచ్చారు సినిమాని, ప్రతిపక్షాలని తిట్టడానికే సినిమా తీశారు. యాత్ర కోసం మనం మాట్లాడట్లేదు. యాత్ర కోసం మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర, ఆయన కోసం చరిత్ర తీసుకొచ్చారు కాబట్టి ఓకే. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో నేను ఒక్కనే వారసుని అంటే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలా గారు ఉన్నారు, షర్మిలా గారి పాత్ర ఉంది, ఇంకో పాత్ర ఉంది, చాలామంది వైఎస్ గారి కుటుంబం పాత్ర, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చాలా ఉంది, ఆ కుటుంబం పాత్ర అంతా ఉంది. కానీ ఆయన ఒక్కరి కోసమే తీసుకొని ఎదుటి వాళ్ళని తిట్టడం కోసం ఆ సినిమా తీశారు కాబట్టి అబ్జెక్షన్ చేస్తూ కౌంటర్గా ఈ సినిమా చేసాం ఆ డేట్కి. మరి 10 ఏళ్ల కిందటి రాజకీయాలకి ఇప్పటికీ సంబంధమే లేదు కదా సార్. అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఉంది కదా. అప్పుడు రాజకీయాల్లోని ఆ రోజు ఆయన ఆలోచన ఓకే, అంటే రాజకీయాల్లో ఎలాగొస్తే బాగుంటే రాజకీయం ఎలాగుంటుంది, ఆ రాజకీయాల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాగుంటుంది అనేది ఆలోచించి పూరి జగన్నాథ్ గారు సినిమా తీశారు. కనుక ఇప్పుడున్న రాజకీయాలు, అప్పుడున్న రాజకీయాలు, ఈ కులి రాజకీయాలు ఏంటి, ఈ రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు దగ్గరగా ఈ సినిమా ఉంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆయన ఆలోచన ఏంటి అనేది జనాలకు తెలియడం కోసం తీసాం తప్ప ఈ సినిమా చూసి ఓట్లు వేసేస్తారు, ఈ సినిమా చూసి అందరూ మొత్తం టోటల్గా ఓట్లు వేసేసి పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారని కాదు. సినిమాని చూసి ఓట్లు వేయరు, సినిమాని చూసి ఓట్లు రాలవు, సినిమాని చూసి ఎవరు రారు, వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది ఓటింగ్కి. అవతల కాసి ఎవరు వర్క్ చేస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యే ఏంటి, ఎంపీ ఏంటి, ఆ పైన సీఎం క్యాండిడేట్ ఎవరు,
అక్కడ పిఎం క్యాండిడేట్ ఎవరు, ఎంపీకి వస్తే పిఎం క్యాండిడేట్ ఎవరు, అక్కడ మనం రాజకీయంగా ఎవరు మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది అన్నీ చూసుకొని ఓటేస్తారు. ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. కనుక మన సినిమాలు తీస్తే ఓన్లీ జస్ట్ ఆలోచన కోసమే సినిమాలు, ఎంటర్టైన్మెంట్ కోసం తీయడం తప్ప సినిమాను చూసి ఓట్లు వేస్తారని కూడా తప్పు. యాత్ర 2 సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తావనే లేదు కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పాదయాత్రలో ఉన్నారా లేదా, వాళ్ళు తీసారా లేదా అనేది మనకు సంబంధం లేదండి. అక్కడ సోనియా గాంధీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ట్రైలర్లో ఉన్నాయి అంతే. అది పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందా లేదా అనేది అది ప్రతిపక్షంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంతే తప్ప ఆ సినిమా నిమిత్తం కౌంటర్ అంటే ఆ పాత్ర ఉందని ఇయలేదు. ఆ పాత్ర వాళ్ళు పొలిటికల్ సినిమా వేసారు, మేము పొలిటికల్ సెటైర్స్ సినిమా మేము వేసాం అంతే తేడా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీకి సపోర్ట్గా సినిమా చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే ఏ పార్టీకి సపోర్ట్గా చేస్తారు సార్? నేను చేయను సినిమా, చేశాను ఇంతకుముందు. ఓకే. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా సినిమా చేశాను. ఏ సినిమా సార్? కమ్మరాజ్యంలో కడపరెడ్డి కమ్మరాజ్యంలో చేశాను నేనే. కడపరెడ్డిలో, అవును. అలాగే అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ నేనే రిలీజ్ చేశాను, మా ఫ్రెండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే. అలాగే ఆయన అప్పుడు తర్వాత నేను వైసీపీ నుంచి టీడీపీకి సపోర్ట్గా మారాను. ఓకే. మారిన కారణాలు, మారిన దృశ్యాల వల్ల నేను వైసీపీని నుంచి కాంగ్రెస్కి ఇది మన టీడీపీకి మారడానికి అవకాశాలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మతో మీ రిలేషన్షిప్ సార్? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అలాగే ఉంటాం, అలాగే కలిసి ఉంటాం. మాకు ఎప్పుడు ఇష్యూస్ బేస్డ్ ఉంటాయి. ఆయన ఒక పార్టీ సపోర్ట్ ఉంటే నేను ఇంకో పార్టీ సపోర్ట్ ఉంటాయి. ఇష్యూస్ బేస్డ్ ఉంటాయి తప్ప వ్యక్తిగత విభేదాలు మా ఇద్దరికి ఏం లేవు. మీరు ఇప్పుడే చెప్పారు కదా సార్, సినిమాలు ఎలాగో రాజకీయాలపైన ప్రభావం చూపరని. మరి మీరు ముందెందుకు సార్ సినిమాలు తీశారు సపోర్ట్గా? ఎలక్షన్ అప్పుడు తెలియదుగా. ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మాకు నచ్చింది సినిమా తీసాం అంతే. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్కి సంబంధం కాదు, ఎలక్షన్ సినిమా కాదు. ఆ సినిమా మాకు బాగా అనిపించింది సినిమా. కేఏ పాల్ గారు యూట్యూబ్ ఛానల్ ఏదో చూస్తారు. కేఏ పాల్ గారు మా డైలాగ్స్ అందరూ, కేటీఆర్ గారు కూడా యూట్యూబ్ ఛానల్ అయింది, యూట్యూబ్ చూస్తానంటారు. అవును సార్. ప్రపంచంలో ఆయనకి అత్యంత ఎక్కువైన వ్యూవర్స్ ఉన్నారు. ఓకే. కానీ ఓట్లు 1500 పడ్డాయి. కారణం అనేది రాజకీయాలు వేరు, ఫిలిం వేరు కదా సార్. కరెక్టే కదా. అభిమానం వేరు, రాజకీయాలు యూట్యూబ్లో వేరు. చూసిన వాళ్ళందరూ కొన్ని లక్షల వ్యూవర్స్, కొన్ని మిలియన్స్ వ్యూవర్స్ వచ్చేస్తే అని వాళ్ళందరినీ చూసుకొని మనం ఓటు వేసేస్తారనుకోవడం తప్పు. అది కామెడీ పీస్, కామెడీ కోసం చూడొచ్చు, లేకపోతే సబ్జెక్ట్ విధంగా చూడొచ్చు, ఆ వ్యక్తి మీద అభిమానంతో చూడొచ్చు. ఆ వ్యక్తి అభిమానం అంటే ఒక విధంగా ఉంటుంది. మీరు మళ్ళీ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. అభిమానం అంటే ఎలాగుంటుందంటే ఆ వ్యక్తిని, ఆ మంచి వ్యక్తి అభిమానించాము అంతే. ఎక్కడి దాకైనా ఆ ఛానల్లో మాట్లాడిన మాటలు చాలా బాగుంటాయని ఒకటి, ఆ మాటలు చాలా కామెడీగా ఉంటాయని కొంతమందివి, ఒక డిఫరెంట్ ఒపీనియన్తో యూట్యూబ్లో చూస్తాను. ఇప్పుడు నాది ఉంది, నాది కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ చూస్తాను. నేను వెళ్ళి అబ్బా నాకు ఇన్ని లక్షల మంది చూసేస్తున్నారు కదా, నేను వెళ్ళి నించుంటే నాకు 2 ఓట్లు కూడా ఎవరు 2 ఓట్లు కూడా వేయరు. అంటే నాకు నేనే చెప్తాను, ఇంకొకరు దాకెందుకు? అంటే రాజకీయం అంటే అక్కడ ఎమ్మెల్యేగా అక్కడ వాళ్ళకేం సేవ చేయగలుగుతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం రేపు ఫ్యూచర్ ఎలా ఒప్పించగలుగుతాం, మనం ఒప్పించి మన ఓటు వేయించుకోవాలంటే మన నాయకుడి దగ్గర సీటు తెచ్చుకోవాలంటే అక్కడ మనకి ఎంత క్యాపబిలిటీ ఉంది, మన ఈ క్యాస్ట్ ఈక్వేషన్ ఎంత ఉంది, మన కులం ఎంతమంది ఉన్నారు, బయట కులాలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎంత, బీసీ ఎంత, మైనార్టీస్ ఎంత, ఆ నియోజకవర్గం కెపాసిటీ ఏంటి, ఆ నియోజకవర్గంలో మనం నించుంటే మనకు ఓటుగా ఏ విధంగా మలుచుకోవాలి, మనం ఏం చేయబోతున్నాం కార్యక్రమాలు, మన నాయకుడు ఏం చేయబోతున్నాడు, లేకపోతే ఇండిపెండెంట్గా నేనేం చేయబోతున్నాను అనేది అన్నీ మనం అక్కడ జనాలు ఒప్పించిన తర్వాత వాళ్ళు ఓటు వేస్తారా వేయరనేది నిర్ణయించుకోవాలి అంతే తప్ప రాజకీయంలో ఇది వేరు. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ రాత్రి వచ్చి పారాషూట్లో వచ్చి సినిమా టికెట్ తీసుకొని, సినిమా హీరోలు కానీ పారాషూట్లో అమెరికా నుంచి వచ్చి టికెట్ తీసుకొని గెలిచేస్తారనుకోవడం, డబ్బు ఉంది మా దగ్గర గెలిచేస్తాం అనుకుంటే అసంభవం. జనాల్లో ఉదయం లేస్తే ఉండే వాళ్ళకి ఎప్పుడూ ఓటమి ఉండదు. ఉదాహరణకి పీజేఆర్ గారు, ఉదాహరణకు సీతక్క గారు, ఉదాహరణకు అలాగే ఎంతోమంది ఉన్నారు. చాలా అలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఉదాహరణకు చాలా ఉన్నాయి. అంటే ఇలా కొన్ని వందల మంది ఉన్నారు. వాటమి చూడరు వాళ్ళు. ఎందుకు చూడరు అంటే వాళ్ళు ఉదయం వేస్తే జనాల్లోనే ఉంటారు. అందుకే వాళ్ళకి జనాలు కావాలి కాబట్టి వాళ్ళకి ఓటు వేస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఉన్నారు. అంటే నేను పేర్లన్నీ చెప్తే మీ టైం అయిపోద్ది కాబట్టి అందుకని మీరు చెప్పండి. మీరు అన్నట్లు
రాజకీయాలకి కులాలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు అన్నారు మన వాళ్ళు ఎంతమంది ఏ కులంలో ఉన్నారు, మన కులం వాళ్ళు ఎంతమంది, అంటే కుల రాజకీయాలు నడుస్తున్నాయి సార్? ఇంకా కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు వేస్తారో ఏరో తెలియదు కానీ మా కులపోలు ఎంతమంది, మీ కులపోలు ఎంతమంది ఉన్నారు, మా కులపోలకు ఇది చేయలేదు, మమ్మల్ని బీసీలో చేర్చలేదు, ఇవన్నీ కామన్గా నడుస్తాయి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను కాపుల్ని బీసీలో చేర్చాలని, కాపుల్ని ఓసీ నుంచి బీసీలో చేర్చాలని పోరాటం నుంచి వచ్చినాను నేను. ఆ బీసీలో చేర్చలేదనేది రంగా గారు, వంగవీటి మోహన్ రంగా గారు బతికుంటే చేర్చేవారు మా నమ్మకం. ముద్రగడ పద్మనాభం గారు చేరుస్తారని అనుకున్నాం, మా నమ్మకం. ఆ నమ్మకం అవ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏం చేసింది ఏం లేదు. కాపుల పేరు చెప్పుకొని అంటే మీరు ఇప్పుడు కాపులకు సపోర్టా? నో, నేను కాపు బిడ్డని. నాట్ ఓన్లీ కాపు సపోర్ట్, కాపు బిడ్డగా నా క్యాస్ట్ని నేను గౌరవించుకోవడం నా ధర్మం. అవును, నా కులాన్ని నేను గౌరవించుకోవాలి. నా కులాన్ని గౌరవిస్తే ఎదుటి కులాలను కూడా గౌరవించాలి. ఇది అన్ని కులాలు కలిపి వేస్తేనే ఓటు, అంతే తప్ప నా కులం వాళ్ళు నాకు ఓటు వేస్తే కాదు. కాకపోతే నా కులం వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నారు, నా కులం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ఇప్పుడు మీరు ఇంటి పేరేంటి, మీ పేరేంటి, మీరు ఎవరు కంపల్సరీ అడుగుతాం కదా. ఇది ఎదుటి వాళ్ళని కూడా మీరు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది, అలా వాళ్ళని కూడా గౌరవించాలి. నేను పార్టీ నించోవట్లేదు కాబట్టి నాకు అవసరం లేదు, నేను అందుకే అంటున్నాను అనమాట. అలా మమ్మల్ని బీసీలో చేర్చాలని మా హక్కుని మేము పోరాడాం. అలా అందుకనేసి నేను అంటున్నాను, కుల రాజకీయం అనేది ఇప్పుడు కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపు, ఆయన అవునన్నా కాదన్నా ఆయన కాపు బిడ్డగా మేము సీఎం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో ఫస్ట్ మేము ఉంటాం. నో, కాపుల్ని సీఎం అవ్వాలని కోరుకుంటాం. కాపులు సీఎం అవ్వాలి, ఏ నాటికైనా అవ్వాలని. చిరంజీవి గారు అవ్వాలని కోరుకున్నాం, దాసనాథ్ రావాలని కోరుకున్నాం, చేగుండ అర్రాంజాయ్ గారు అవ్వాలని కోరుకున్నాం, వంగవీటి మోహన రంగ గారు అవ్వాలని కోరుకున్నాం, ముద్రగడ పద్మనాభం గారు అవ్వాలని కోరుకున్నాం. అవకాశం వస్తే మా కాపులు సీఎం అవ్వాలని కోరుకోవడంలో ఫస్ట్ మేము ఉంటాం, దాంట్లో నో డౌట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఇప్పుడు నేపథ్యంలో రాజకీయంలో ఒక అరాచక పాలన నడుస్తుంది కాబట్టి ఈ అరాచక పాలన తిప్పికొట్టడానికి టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పార్టీ గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఏ సీటు ఎవరికి వచ్చినా ఎలా ఉన్నా సీఎం అనేది వాళ్ళు నాయకులు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఏదున్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉండి దాన్ని ప్రతి ఓటు పోకుండా కాపాడి నిలబెట్టడానికి మా సాయశక్తిలా ప్రయత్నం చేసి కార్యకర్తలు, అది కాపులు అవ్వచ్చు, కమ్మ అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఎవరైనా మేబీ అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, అందరం అక్కడ కూర్చొని అవతల కాసి ఓట్ ఈజ్ వాల్యుబుల్. ఇంకా అక్కడ మనకు వ్యక్తిగత విభేదాలున్నా, వ్యక్తిగత గొడవలున్నా, పార్టీలకు ఏదున్నా ఆ క్యాండిడేట్ని మన నాయకులు నిర్ణయించిన క్యాండిడేట్ని గెలిపించడానికి మన ప్రయత్నం మనం చేసి రేపు 24 గవర్నమెంట్లో రావడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కడ డిస్ప్యూట్ ఉండడానికి లేదు. మనం ఎప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా, కాపులు సీఎం అయితే ఫస్ట్గా మేము సంతోషపడేది మేమే. కానీ సందర్భం ఇవాళ కాకపోతే రేపైనా సందర్భం వస్తుందని వెయిట్ చేస్తున్నాం. అందరూ అయ్యారు, మేము అవ్వాలని అంటే తప్పేమో. మాకు 27% ఉన్న కాపులకి మాకు ఎందుకు సీఎం అవ్వకూడదని మేము అనుకుంటున్నాం, తప్పలేదు కదా. మా ఆశ అది ఎప్పుడు నెరవేరుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో నెరవేరుతుందా, లేకపోతే ఇంకొకరి రూపాన్ని నెరవేరుతుందా, ఎవరో ఒక రూపాన్ని నెరవేరుతూనే దేవుని చూస్తూ ఉంటాం. మీకు ఇప్పుడు అభివృద్ధి కావాలా, మీ కాపు సీఎం కావాలా సార్? ఎవరిని కాపు సీఎం కావాలా, అభివృద్ధి కావాలా? ఇందాక నా మాటల్లోనే మీరు క్లియర్ కట్గా విన్నారు. ఇప్పుడున్న రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సీనియర్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, రాయలసీమ డెవలప్ అవ్వాలి. డెవలప్ అవుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అమరావతి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి నిలబడింది. కాబట్టి ఒక రాజధానిని చూపించి అన్నీ చూసి అభివృద్ధి జరిగిన తర్వాత మాకు ఎప్పటికైనా సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారు అవున ఆశ మాకు ఉంది. కాబట్టి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, కాపు సీఎం ఎప్పటికైనా అవుతారని ఆశ ఉంది. మాకు డెవలపింగ్ కావాలి, మాకు విశాఖపట్నం అభివృద్ధి కావాలి, అమరావతి రాజధాని కావాలి, అమరావతి రాజధాని డెవలపింగ్ కావాలి. వాళ్ళ టెంట్లు అక్కడ అమరావతిలో టెంట్లు అక్కలు అన్నలు చెల్లెళ్ళు వాళ్ళ టెంట్లు ఎత్తివేసేయాలి. వాళ్ళకి సంతోషంగా వాళ్ళ ల్యాండ్లో మేము వేసుకున్న రోడ్డుకి, వాళ్ళ ల్యాండ్లో వేస్తున్న మన కట్టిన బిల్డింగ్లకి, మన కట్టిన మన అసెంబ్లీలకి, మన కట్టిన సెక్రటరీకి, మనం కట్టిన హైకోర్టుకి వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి. వాళ్ళు ప్రశాంతంగా 5 సంవత్సరాలు నరకయాత్ర అనుభవించారు. ఈ నరకయాత్ర నుంచి బయటపడి హాయిగా బతకాలి అనేది కోరుకుంటున్నాం. దాంట్లో తప్పేం లేదు కదా. అది ఇప్పుడు మీరు అన్నట్టు రాజధాని లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రాజధాని లేదు కదా సార్? ఏముంది సార్?
అమరావతి రాజధానిగా హైకోర్టు కట్టారు, అమరావతి రాజధానిగా సెక్రటరీ కట్టారు, అమరావతి రాజధానిగా అసెంబ్లీ కట్టారు, అమరావతి రాజధానిగా రోడ్లు వేశారు, అమరావతి రాజధానిగా అక్కడ మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు. 5 లక్షల కోట్లలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, గచ్చిబౌలిలో, హైటెక్ సిటీలో ఎలా కట్టాలో అలా తయారు చేద్దాం అనుకుని ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు అనుకోవడంలో తప్పులేదు. ఆయన అక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు సపోర్ట్ చేయకపోబట్టి అక్కడ మనకు ఆల్రెడీ రాష్ట్రం కొత్త రాష్ట్రం, మనకు ఆల్రెడీ ఇన్కమ్ లేదు. అవన్నీ కూడా ఆ దృష్టిలో పెట్టుకోకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఒక ఆశతో చేయడం. ఆల్ ఆఫ్ ది సడన్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని చూసా, సీఎంని చూసా, గవర్నమెంట్ని చూసా 35,000 ఎకరాల భూములు ఇచ్చారు. సంవత్సరానికి 3 పంటలు పండుతున్న భూములు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు పాపం టెంట్లో కూర్చొని మా భూముల పరిస్థితి ఏంటా అని పరిస్థితిలో కూర్చుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కళ్ళంట నీరు కారుతుంది. వాళ్ళ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. అధికార పార్టీ వాళ్ళకి నవ్వు రావచ్చు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు అనేది వాస్తవం. ఆ గవర్నమెంట్ని నమ్ముతారు. అంటే చంద్రబాబు గారు ఉండొచ్చు, రేపు ఎవరైనా ఉండొచ్చు మేబీ, కానీ అక్కడ గవర్నమెంట్ని నమ్మిచ్చారు. ఆ గవర్నమెంట్ అన్యాయం చేసి ఎవరికి చెప్పుకోవాలా? కోర్టు వారికి చెప్పుకున్నారు. కోర్టు వారు అంటే అటు ఇటు వాదనలు విని న్యాయ వ్యవస్థ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ టైంకి ఈరోజు వాళ్ళు పడుతున్న బాధ, పిల్లల పెళ్ళిళ్ళు కాక, కొడుకు ఉద్యోగాలు లేక వాళ్ళు నడి రోడ్డు మీద కూర్చొని ఈరోజు మొత్తం అందరూ కూర్చొని నడి రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? వైసీపీ గవర్నమెంట్ కారణం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు 5 లక్షల కోట్లు పెట్టి డెవలప్ చేద్దాం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కారణం కాదా? ఈరోజు నడి రోడ్డు మీద మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఉండిపోతే ఎందుకు ఉండిపోయాయి? 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఇలా ఉంచారు? ఏంటిది? డెవలపింగ్ ఇస్ రాజధాని డెవలప్ చేయండి అని చెప్పకపోవడం సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కాదా? పోలవరం 80% పూర్తయిపోయిన పోలవరాన్ని 5 సంవత్సరాలు అసలు మీరు ఒక రాయి కూడా వేయలేదే, ఎందుకు వేయలేదు వైసీపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అడగకపోవడం తప్పు కాదా? విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి 500 కోట్లు బిల్డింగ్ కట్టుకొని అసలు మీ పాలనే స్టార్ట్ చేయకుండా మీకు బిల్డింగ్ అవసరమా? ఆల్రెడీ ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రజల కోసమే పాలన నడిపించాలంటే రోడ్డు మీద కూడా కూర్చొని నడిపించవచ్చు. మరి ఏదో ఒక బిల్డింగ్లో మనం పెట్టుకొని నడపాలి. కానీ మీ భవనం 400-500 కోట్లు పెట్టి వెచ్చించి రోడ్లు కూడా సరిగ్గా లేని ఏరియాలోని ఆ డబ్బు వెచ్చించుంటే బాగుండు కదా. మీ భవనానికి 500 కోట్లు పెట్టడం కరెక్టా? ఇప్పటికీ రాజధాని మీరు విశాఖపట్నం రాజధాని లేదు. ఇవన్నీ మీరు చేసిన తప్పులు కాదా వైసీపీ కానీ బీజేపీ కానీ? ఇప్పుడు నేనేమంటానంటే ఇవన్నీ కరెక్టా కాదా? పోలవరం పూర్తి అవ్వకపోవడం కరెక్టా కాదా? ఈరోజు రోడ్లన్నీ కూడా అద్దానంగా ఉండడం కరెక్టా కాదా? 24 గంటల కరెంటు ఉండి మనకు సబ్స్టెంట్ కరెంటుతో మనం రాష్ట్రం విడిపోతప్పుడు కరెంటు మనకి మిగులు దాంతో వచ్చాం. మనం అలాంటి ఈరోజు మనం కరెంటు బయట కొనుక్కొని 6 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామంటే ఇది వాస్తవమా కాదా? ఇది మన అంధకారంలో తీసుకొచ్చింది మరి వైసీపీ గవర్నమెంటే కాదా? మేము టింగ్ వేసాం అంటున్నారు. సాయంత్రాన్ని చూస్తే కందిపప్పు ఎంత, బియ్యం ఎంత, ఈ మొత్తం టోటల్గా డీజిల్ ఎంత, ఇవన్నీ ఎంత అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు 35% ఇన్వెంట్ వస్తుంది. ఆ డబ్బుని మనం తగ్గించుకొని మనం చేయొచ్చు కదా. ఆ డబ్బుని మాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బుని కూడా మా మీదే వేసేస్తున్నారు. బొగ్గు కట్టాల్సిన వడ్డీ కూడా కరెంటు బిల్లులో మా మీదే వేస్తున్నారు. ప్రతిదీ మామూలుగా బాధుడే. మరి దాని ప్రకారంగా మీరు ఇచ్చిన 3,000 కోసం మేము ఓటేయాలా? మీరు ఇచ్చిన అమ్మఒడి కోసం ఓటేయాలా? మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ కోసం ఓటేయాలా? లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయామని ఓటేయాలా? ఈరోజు మా ప్రాపర్టీస్ అన్ని రోడ్డు మీద లాక్కుంటున్నారని ఓటేయాలా? మా ప్రాపర్టీస్ ఈరోజు రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదని మేము ఓటేయాలా? దేనికి వైసీపీకి ఏమంటారు ఓటు చెప్పానంటే వేద్దాం ఓటు. సార్, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసిందని మీరు చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ దగ్గరికి పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారు. తప్పు చేసిన పార్టీ దగ్గరికి మళ్ళీ ఎందుకు పొత్తు కోసం వెళ్ళారు? ఒక మాట అంటారా? తప్పు చేసినా ఉప్పు చేసినా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. కాబట్టి అభివృద్ధి కోసం మనం ఎన్నిసార్లైనా అన్నా పో అన్నా తప్పదు, ఎల్లక తప్పదు, ఎవరమైనా సరే. అక్కడ మన రాష్ట్ర ప్రజలు అద్దానం కాకుండా మనకి ఎంత యుగో ఉన్నా, మనకి ఎంత కోపం ఉన్నా తప్పని పరిస్థితి. ఏది చేయనా బాబు మా రాష్ట్రాన్ని కాపాడు, బాబు మా రాష్ట్రానికి 5 కోట్ల మంది జనాన్ని నిలబెట్టు, మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేయి, మా స్టీల్ ప్లాంట్ కాపాడు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వు, మాకు ఆల్రెడీ పోలవరం పూర్తి చేయి,
మాకున్న కార్యక్రమాలు పూర్తి చేయి. దయచేసి మాకు ఇవన్నీ మీరు పెద్దన పాత్రలో మీరు చెయ్యండి. రేపు వచ్చేది గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అని కనబడుతుంది కాబట్టి ఆ బీజేపీ గవర్నమెంట్తో పొత్తుతో ఆంధ్రప్రదేశ్లో జీరో ఏమీ లేదు. కానీ వాళ్ళతో పొత్తుంటే రేపు ఇవన్నీ మన అమరావతి ఇవన్నీ పూర్తి చేయొచ్చు, మనం స్టీల్ ప్లాంట్ ఆపుకోవచ్చు అని ఒక ఆలోచనతో తప్ప ఆయన వెళ్ళిందే తప్ప అక్కడ పొత్తులేం జరగలేదు, అక్కడేం కొంత సీట్లు పంపకాలు జరగలేదు, ఓట్ల పంపకాలు జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ముద్ర ఏమైనా ఉందా సార్? పవన్ కళ్యాణ్ గారు ముద్ర లేకపోవడం ఏంటి? కీలక పాత్ర ఆయనదే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపే కీలక పాత్ర. వాళ్ళిద్దరు కలయికలోనే 2024 గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వారసుడు ఎవరంటే లోకేష్ గారే చెప్తారు. సినిమా ఫీల్డ్లో వారసుడు ఎవరు నందమూరి తారక రామారావు గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు. ఇప్పుడున్న 60,000 వయసులో కూడా నెంబర్ 1 టాప్ 1 లెవెల్ అంటే బాలకృష్ణ గారు అని చెప్తారు. నందమూరి తారక రామారావు గారి మనవల్లో వారసుడు లోకేష్ గారు రాజకీయ వారసుడు, సినిమా వారసుడుగా చూసుకుంటే బాలకృష్ణ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు. సార్ ఇప్పుడు 2024లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2024లో వైసీపీ పరిస్థితి అద్దానంగా ఉండిపోతుంది. ఎందుకంటే జనాలు ఓటు వేయాలని నిర్ణయం చేసుకోవట్లేదు. నిన్న కూడా ఒక సర్వేలో వచ్చింది వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు చాలా ఓట్లు చీలిస్తారు, వాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తారు. 2029కి వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కనుక ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఓటు బ్యాంక్ వైసీపీలో ఉంది కాబట్టి వైసీపీ నుంచి ఓటు బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ కొంత వస్తే ఆటోమేటిక్గా ఇబ్బందికరం వస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓట్ బ్యాంక్ కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వెళ్దు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు రెండింటికి వెళ్ళలేదు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది కాబట్టి వాళ్ళకి నష్టం లేదు. టీడీపీకి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఉన్న 56%, 40%, 51%, ఒక 10% ఇక్కడ లాగగలిగితే ఆటోమేటిక్గా అక్కడ డౌన్ అవుతుంది. ఇక్కడ 56%, 55% సక్సెస్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీట్ ఏమో వచ్చింది కదా సార్, ఈసారి పెరుగుతుంది అనుకుంటున్నారా? 27 సీట్లు ఆయన కన్ఫామ్ గెలుస్తారు. 27 సీట్లు కన్ఫామ్ గెలుస్తారు. ఇప్పుడు ఎలక్షన్లో 2 ఎంపీలు 27 సీట్లు సర్వేలో క్లియర్గా కనబడుతున్నాయి. ఆయనకి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఓన్లీ జస్ట్ సర్వేలో నేను 3 జిల్లాలు మాత్రమే చెప్తున్నాను మీకు. విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్లో 27 సీట్లు గెలిచే అవకాశం జనసేనకు ఉన్నాయి. 2 ఎంపీలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. యాత్ర 2 వ్యూహం సినిమాలు పోయినాయి కదా, సో ఎందుకు అవి అలా పోయినాయి సార్? ఏం పోయాయి అంటే సక్సెస్ అవ్వడం కనిపించట్లేదు. ఎందుకు అవుతాయి సక్సెస్? రోజుకి యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. మీరు నన్ను తిడుతున్నారు, నేను మిమ్మల్ని తిడుతున్నాను, రోజు మమ్మల్ని తిడుతున్నారు. మీరు ఇప్పుడు అడ్డమంది ఇప్పుడు నేను యూట్యూబ్లో నాది కూడా యూట్యూబ్కి వస్తుంది. ఇలాగ ఇవన్నీ మన యూట్యూబ్లోకి ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చేసిందో రాజకీయ సినిమాలు థియేటర్లో చూడడం తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి ఏమనుకోవద్దు, ఒక చిన్న మాట అంటే మనం ఇంటర్నెట్లో సెక్స్ సినిమాలు ఎంతో ముందు ఉండేటప్పుడు, అంటే గతంలో సెక్స్ సినిమాలు కానీ ఇవన్నీ ఉండేటప్పుడు ఇంటర్నెట్లో మొత్తం టోటల్ పిల్లలు అందరూ కూడా మొత్తం టోటల్ మేల్స్ అప్పుడు అంటే మనకి సోషల్ మీడియా లేని వచ్చేవి. థియేటర్లో కూడా మీరు చాలా సినిమాలు ఆడేవి తెలుసా మీకు. ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు క్లీన్ అంటే ఆ సినిమాలు ఎందుకు లేవు, ఎందుకు చూడట్లేదు అంటే సోషల్ మీడియాలో వచ్చేసాయి. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇప్పుడు మనకు పొలిటికల్గా కూడా సోషల్ మీడియా వచ్చేసింది. అంటే సోషల్ మీడియాలో మొత్తం ఒక ఎన్నుకుంటున్నారు ఒక వేదికగా. ఎన్నుకునేటప్పుడు థియేటర్కి జనాలు ఎందుకు వస్తారు? మీకు దానికోసం ఇప్పుడు ఇది చెప్పాల్సి వచ్చింది. మీకు థియేటర్కి జనాలు ఎందుకు వస్తారు? రారు కదా. థియేటర్లో వచ్చి 2 గంటల సినిమా టైం వేస్ట్ చేసి ఎందుకు చూస్తారు? మీరు ఆల్రెడీ యూట్యూబ్ బంద్ చేసుకుంటే రాజశేఖర్ గారి చరిత్ర వస్తుంది, అలాగే మనకు చంద్రబాబు గారి చరిత్ర వస్తుంది. అసలు ఎవరెవరు తిట్టుకుంటున్నారో వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో నాకు అప్లోడ్ అయిపోతుంది. అలాంటప్పుడు మన యూట్యూబ్లో చూసేసి ఆ 2.5 గంటలు ఎక్కడైనా పని చేసుకుంటే మనకు జీతం వస్తుంది, మన డబ్బులు వస్తాయి. మనకి ఆ టైం వేస్ట్ చేసుకొని 2.5 గంటలు థియేటర్లో చూడటానికి టైంపాస్ చేయడానికి ఎవరూ లేరు. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే ఇంట్లోకి ఇల్లు గడుస్తుంది. భార్యాభర్తలు పిల్లలు కష్టపడితేనే ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. కనుక టైంపాస్ చేయడానికి థియేటర్లో కూర్చోడానికి ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు శనివారం ఆదివారం సినిమా మంచిగా ఉంటే సినిమా చూస్తున్నారు, మంచిగా లేకపోతే సినిమా చూడట్లేదు. ఇది వాస్తవం కాదు. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ తీసినా, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా ఎవరు చూడట్లేదు. అంటే బాగుంటేనే చూస్తారు, బాగలేకపోతే ఎవరు చూడట్లేదు. బాగలేని గుంటూరు గారిని చూసారా? చూడలేదు కదా. మరి హనుమాన్ చిన్న సినిమా అయినా 750 కోట్లు చేసిందంటే బాగుంది కాబట్టి చూశారు. ఏదైనా అంతే. మనం ఏది బాగుంటుంది ఏది బాగోదని చెప్పలేదు. యాత్ర 2 అనేది పొలిటికల్ మూవీ కనుక చూడాలా వద్దనేది జనాల నిర్ణయం. అది ఇప్పుడు మరి అదే మీరు యూట్యూబ్లో పెడితే చూస్తారేమో, అమెజాన్లో పెడితే చూస్తారు. యాత్ర అనే సినిమా చాలా మంచి సినిమా సార్. యాత్ర 2 కోసం నాకు తెలియదు, కానీ జనాలు లేరని మాత్రం తెలుసు. ఏదో ఆఫర్ కూడా బాగానే పెట్టారు.
యాత్రకి వాలంటీర్స్ అందరూ కూడా 10 టికెట్లు తీసుకుని వెళ్ళాలి. అక్కడ నెంబర్ రాసేసి పలానా వాలంటరీ, పలానా వార్డు, పలానా పేరు రాస్తే ఆ 10 టికెట్లు ఫ్రీ. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అకౌంట్లో రాసేసుకుంటారు అంతే, ఖర్చులకి నో పేమెంట్, ఓన్లీ ఫ్రీ, సినిమా ఫ్రీ. అంటే సార్ అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీ సినిమా. ఓకే. అది నాకేమీ ఇది నేను వేగ్గా చెప్పట్లే, ఇది ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక థియేటర్, నేను ఒక థియేటర్ ఓనర్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే మీకు చెప్తున్నా. ఒక థియేటర్లో, అన్ని థియేటర్లో కూడా ఎన్ని టికెట్లు 10 మంది ఒక వాలంటరీ తీసుకురావాలి. అది 20 మంది తీసుకురాని, 32 మంది తీసుకురాని, ఆ పేరు రాసి అది మనకు డిస్ట్రిబ్యూటర్ ఖర్చులో రాయమని ఎగ్జిబ్యూటర్లకు ఇచ్చిన ఆదేశాలనే నేను మీకు చెప్తున్నా. అది ఇదేమి నేను అబద్ధం చెప్పట్లే. ఇప్పుడు యాత్ర 2 సినిమాని ఎలక్షన్ల మూమెంట్లో రిలీజ్ చేశారు. ఇది జగన్కి ఫేవర్గా ఓట్లు పడ్డం కోసం రిలీజ్ చేశారనుకోవచ్చా? నేను ఇందాకలే మీకు చెప్పాను, సినిమాని చూసి ఓట్లు వేస్తారనుకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 10 సినిమాలు తీస్తారు, బాలకృష్ణ గారు 10 సినిమాలు తీస్తారు, పవన్ కళ్యాణ్ గారు 10 సినిమాలు తీస్తారు. సినిమాని సినిమాలాగానే చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? ఉదాహరణ నాకు సమానం చెప్పండి సార్. ఫ్యాన్ బేస్ వేరు, ఇది వేరు కదా సార్, రాజకీయాలు వేరు. కరెక్ట్ కదా. అంటే నేను మీకు ఇందాక చాలా వివరంగా చెప్పాను, రాజకీయం వేరు, సినిమా వేరు. మీకు చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? అది కూడా ఇంతే కదా సార్. జమునా గారు ఒకసారి గెలిచి ఒకసారి ఎందుకు ఓడిపోయారు? కృష్ణ గారు ఒకసారి గెలిచి ఒకసారి ఎందుకు ఓడిపోయారు? ఇలాగ మన సో మెనీ ఈజ్ ద పీపుల్స్. కమలాసన్ గారు ఎందుకు ఓడిపోయారు? అంటే రాజకీయం వేరు, సినిమాలో జనం వస్తారు. అదే అంటారు, మీటింగ్కి వచ్చిన జనాలందరూ ఓట్లేరు, మీటింగ్కి వచ్చిన జనాలందరూ మనకు ఓట్లేరు. వాళ్ళు ఓట్లు వేస్తారని మనం నించుంటే తప్పు, ఆశ మాత్రమే. అందుకే అంటారు, మీరు ఇప్పుడు మీ వ్యూవర్స్ యూట్యూబ్లో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, 1 మిలియన్ దాటిపోయింది, 2 మిలియన్ దాటిపోయింది, 50 మిలియన్ దాటిపోయింది. 50 మిలియన్స్ అంటే ఎన్ని కోట్ల మంది? మరి థియేటర్లో చూస్తే 10 మంది ఉండరు. అంటే 50 మిలియన్స్ యూట్యూబ్లో సినిమా చూసిన వాళ్ళు కానీ, సాంగ్స్ విన్నోళ్ళు కానీ, అంతా 50 మిలియన్స్ చూసేస్తే థియేటర్లో ఎందుకు జనాలు 10 మంది ఉంటున్నారు? అంటే కారణం ఏంటంటే 10 లక్షల మంది వ్యూవర్స్కి 2,23,000 పెట్టి ఈజ్ అ ఫేక్ వ్యూవర్స్ వేసుకొని మాకు ఇంత దాటిపోయిందని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వస్తే, అవి ఫేక్ అని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలియదు. కానీ థియేటర్లో అక్కడికి వెళ్తే మోసపోతున్నాం కదా, థియేటర్లో జనాలు రావట్లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 5 మిలియన్స్ దాటింది 50 లక్షల మందికి. అంటే హీరోని బట్టి కొన్ని నిజాలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళకి నిజం ఉంటుంది, వాళ్ళ థియేటర్లో కూడా జనాలు వస్తారు. మీరు చిన్న సినిమాలు కూడా వస్తాయి. అది ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మన ఇద్దరం నాది నచ్చిందంటే 50,000 వెళ్ళొచ్చు, నచ్చిందంటే 10 లక్షలు వెళ్ళొచ్చు, నచ్చకపోతే 5గురికి కూడా ఆగిపోతుంది. ఈజ్ ద రియల్ వ్యూవర్స్. మనం ఎన్ని రోజులైనా ఫేక్తో నడుపుతాం, ఏ రోజైనా దొంగ బయటపడతాం కదా. ఈ పరిస్థితుల్లో మన యూట్యూబ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ ఫేక్ అడ్రస్లతో ఇలాగ, అంటే ఏమంటారంటే ఫేక్తో మనకు తప్పుడు సమాచారాలు వెళ్తున్నాయి తప్ప ఏది నిజం చెయ్యాలి, నిజం మాట్లాడాలి, నిజం మాట్లాడితే జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది సార్? ఏముంటుంది? చంద్రశేఖర్ గారు ఇంట్లో ఉంటారు, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే అమెరికా నుంచి మళ్ళీ రావచ్చు, కేసీఆర్ గారు, మన హరీష్ రావు గారు కూడా పార్టీ యాక్టివ్ ఉంటారు. ఓకే. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ ఉంటుందంటారా, భూస్థాపితమైందంటారా? ఎప్పటికైనా బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం మూసిపోదు, అపోజిషన్ ఉంటుంది బీఆర్ఎస్ అంతే. ఓకే. ఇప్పుడు గొడవ జరుగుతుంది కదా సార్ జలాల గురించి. జలాల గొడవ తప్పు బీఆర్ఎస్దే కదా. వాళ్ళు తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు. ఆ వాదం ప్రతిరోజు వాదన అనేది ఇక్కడ పనికిరాదు. ప్రతి జరిగితే మన తెలంగాణ బిడ్డలు అంటారు. వాళ్ళే భారత రాష్ట్ర సమితి అని వాళ్ళే పెట్టారు. ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయారో భారత రైతులు మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, అందరికీ కండువాలు కప్పారు, కండువా డబ్బులు దండుగా. అక్కడ తోట చంద్రశేఖర్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఎటు వెళ్ళిపోయాడు, ఏ పార్టీకి వెళ్ళిపోయాడు? రావుల కిషోర్ బాబు అని వెళ్ళాడు. ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కండువా వేసేసుకుంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు, అలా వైసీపీ కండువా మార్చేసుకున్నాడు. అలాగే చాలామంది అన్ని దగ్గర వెళ్ళిపోయారు. అంటే కర్ణాటక వచ్చి కుమారస్వామి గారు వచ్చి చంద్రశేఖర్ గారు ఏమంటే అదే అన్నారు. అక్కడ కర్ణాటకలో ఆయనకి సపోర్ట్ లేకుండా ఆయన నించున్నాడు. అలాగే మహారాష్ట్ర, అంటే పార్టీ పెట్టడం కష్టం, చాలా కష్టం. పార్టీ పెట్టడం అంటే, పార్టీ నడపడం అంటే మామూలు మాట కాదు, చాలా కష్టం. ఆ టైంలో తెలంగాణ వాదం బలంగా ఉండబట్టి చంద్రశేఖరరావు గారు ఆ పార్టీని నిలబెట్టుకోగలిగారు. ఆయన 2000 నుంచి ఉద్యమం పార్టీగా నిలబెడుతూ 2014 రాజకీయ పార్టీ అవతారం ఎత్తింది. అంటే రాజకీయ గవర్నమెంట్ వచ్చింది.
అంతే తప్ప నాట్యోగ పార్టీని భారతంలో మొత్తం భారతదేశంలో మన దగ్గర ఏదో 1000 కోట్లు ఉన్నాయి, మన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, మనం పార్టీని నడిపేస్తాం. ఇందాలో చెప్పారు, డబ్బుతో రాజకీయం నడపలేం. కనుక ఇలాంటివి ఇది 137 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఎన్నో అప్ అండ్ డౌన్లు చూసింది, కిందను చూసింది, కింద పడిపోయింది, వెళ్ళింది. బీజేపీ 2 సీట్లతోనే 400 సీట్లు, ఈరోజు 300 సీట్లు పైకి వెళ్ళిపోయి కూర్చుంది. కనుక ఏ రోజు కూడా రాజకీయాల్లో జాతీయ పార్టీల్లో చాలా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు జాతీయ పార్టీలు నిలబడలేపారు. ఎన్డీ తివారీ గారు అని ఉండేవారు, తివారీ కాంగ్రెస్ పెట్టారు, కాంగ్రెస్ నుంచి విడిపోయి శరద్ పవార్ గారు పెట్టారు, శరద్ పవార్ కాంగ్రెస్. ఈరోజు శరద్ పవార్ గారు కాంగ్రెస్ని వాళ్ళ కొడుకు లాగేసుకున్నారు, మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకున్నారు. అలాగే అర్జున్ సింగ్ గారును ఈయనంతా కలిపి పెట్టారు, అర్జున్ సింగ్ గారును ఎన్డీ తివారీ గారు పార్టీ పెట్టారు. అలా మొత్తం టోటల్గా అక్కడ తమిళమానిలో కాంగ్రెస్ అని జీకే మూపనార్ గారు పెట్టారు. ఇలాగ ఎంతోమంది సీనియర్ వ్యక్తులు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు పెట్టారు. కావూరు సాంబశివరావు గారు, బాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా తివారీ కాంగ్రెస్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే అలా నేషనలిస్ట్ కాంగ్రెస్లో శరద్ పవార్ గారు, దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే అది మా పార్టీ సిస్టర్ కాన్ఫరెన్స్ మళ్ళీ వాటిలోకి వెళ్ళి మళ్ళీ అందరూ కాంగ్రెస్లో వెళ్ళడమే. అంటే చెప్తున్నాను ఇవన్నీ. ఇలాగ ఎంతోమంది పార్టీలు పెట్టారు, పార్టీలు ఎవరూ నిలబడలేదు. అక్కడ బాలదాకరే గారు హిందూయిజంతో ఆయన ఒక స్థాపించాడు. ఆయన హిందూ అంటే బాలదాకరే గారు అంటే హిందూ అన్న రేంజ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలో అక్కడ అలా ఉండిపోయాడు. ఎవరు జనసేన, ఇది శివసేన, అలాగే బీజేపీ, అలాగే అక్కడ నేషనల్, ఇప్పుడు నేషనల్స్కి ఎన్సీపీ శరద్ పవార్ గారికి మంచి పేరు ఉంది, చాలా మంచి పేరు ఉంది ఆయనకి. అలా అక్కడ ఒక పార్టీ, అక్కడ మన విలాసరావు దేశ్ముఖ్ గారు, డిఫరెంట్ సీనియర్ పీపుల్స్ ఉన్నారు. అంటే నేను ఉదాహరణ చెప్పుకుంటే ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారి తర్వాత మాయావతి గారు, మన ఇది జనతా, ఆయన అలా ఇక్కడైతే మన ఇంకా ఆయన నితీష్ కుమార్ గారు అయితే ఆయనకి పదవి కోసం ఎప్పుడైనా ఏ దానికైనా మారుతుంటాడు. ఆయన పదవిలో ఉండాలి. అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన దగ్గర ఆయన పదవి దాకా వదిలేస్తాడు, ఎదుటి పదవిలో ఉన్నాడు, మళ్ళీ దిగిపోతాడు కిందకి, మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. కాదు ఆయన ఎలక్షన్ పెట్టాడు, తిరుగుతో నడిపి మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ సీఎం అయిపోయాడు ఆయన. అంటే ఒక్కొక్కరు ఉంటారు. కనుక మనం రాజకీయాల్లో ఉండదు పార్టీ అని అనుకోకూడదు. పార్టీ పెట్టి స్థాపించి నిలబెట్టారు కాబట్టి ఆ పార్టీ ఉంటుంది. అయితే ఆ పార్టీలో చీలికలు వస్తాయా, గొడవలు వస్తాయా, అల్లర్లు వస్తాయా, లేకపోతే మరి కేటీఆర్ గారు నెక్స్ట్ ఇప్పుడు సీఎం అయ్యి ఉంటే, కేసీఆర్ గారు అయ్యి ఉంటే కేటీఆర్ గారు అయ్యేవారేమో. కనుక ఆయనకు ఆ అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారిని మీరు చిన్నగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద వ్యక్తి. ఆయన ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చాలా పెద్దది, ఆయన ఆలోచనలో చాలా చాలా గొప్ప ఉన్నాయి. కనుక శాశ్వతంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో అడుగు వేసుకుంటూ ఒక చిన్న జడ్పీటీసీ నుంచి ఇప్పుడు దాకా వచ్చాడు, ఇంకా పెరగాలనే చూస్తాడు. రేవంత్ రెడ్డి గారి గురించే చెప్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా కాంగ్రెస్ అనేది మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు, ఇప్పుడే వచ్చింది. ఎలా కనిపిస్తుంది సార్ మీకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి పరిపాలన? అంటే ఎక్కువ డేస్ ఏం కాలేదు, బట్ ప్రెసెంట్ ఈ డేకి మనం ఏమి చెప్పలేము. వాస్తే దొరల పాలన వెళ్ళేది, రెడ్ల పాలన వచ్చింది. దాంట్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు లేరు దాంట్లో. కాకపోతే రెడ్ల పాలనలో కొన్ని కాంగ్రెస్ దాంట్లో కొన్ని మార్గాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు ఉంటారు, అక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారు. సోనియా గాంధీ గారు ఉంటారు, సెంట్రల్ కమిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎస్సీని ఎస్టీని బీసీని వాళ్ళు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాటకు నిలబడి ఉంటారు. కొన్ని విషయాల్లోనైతే మా సినిమా ఫీల్డ్లో మాకు అసంతృప్తిగా ఉన్నాం. ఎందుకు అసంతృప్తిగా ఉన్నాం అంటే వెళ్ళి పెద్దవాళ్ళందరూ కలడం, మళ్ళీ మీకు 450 రూపాయలు టికెట్లు ఇవ్వడం, పేద ప్రజల దగ్గర రక్తంతో పీడించుకుని ఆ టికెట్ల రేట్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు 390 రూపాయలు పెట్టారని మేము గొడవ పెడితే మీరు 450 రూపాయలు పెట్టారు, తప్పు కదా. అలాగే మా చిత్రపూర్ కాలనీలో మొత్తం పేదలకు ఇల్లు లేకుండా ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరెవరో పోలీసు వాళ్ళు అందరికీ వచ్చాయి. ఫిలిం చిత్రపూర్ కాలనీ మా సినిమాది. మా బతుకులు ఏమయ్యా, మన 100 కోట్లు కుంభకోణం అయిందని దాని మీద కూడా ఇప్పటికీ చేయలేదు. అయితే ఇవన్నీ టైం పడుతుంది. ఎందుకంటే మనం అలాగని చెప్పేసి నేను విమర్శించట్లేదు, టైం పడుతుంది. ఆ టైం ల్యాబింగ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏదో రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ ఏదో ఆ ఊరిక మొత్తం టోటల్గా వాళ్ళు ఏదో చేయాలని ధర్నాలు చేసి వచ్చేసి ఇచ్చేస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతాను కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తానం మీది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంది మీరు, ఇక్కడ రావాలని మీరు కోరుకున్నారు. ఇద్దరూ కలిపి 2 రాష్ట్రాలు నడిపారు. 2 రాష్ట్రాలు 5 సంవత్సరాల్లో మీరు సెక్రటరీ, మీరు తాళాలు ఆయన తాళాలు మీకు ఇచ్చారు, మీరు తాళాలు ఆయనకి ఇచ్చారు. అన్నింటిలో మొత్తం ఉన్నారు. గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్కి కూడా మీరు ఇస్తానన్నారు. గోదావరి జలాలు మిగులు నీళ్ళు కావాలంటే మీకు ఇస్తాన్నారు. పోతురెడ్డిపాడు కావాలంటే మీరు ఇంటిగ్రేటర్ కావాలంటే మీరు అన్నీ చేసుకుంటానన్నారు. ఇద్దరు కూడా అన్నీ మార్చుకున్నారు, బదలాయింపులు చేసుకున్నారు. ఈరోజు మీకు ఇంటిగ్రేటర్ పోతురెడ్డిపాడు మీకు అన్నీ కూడా మీకు
వచ్చేటప్పుడు ఎలక్షన్స్ అయిపోయి దగ్గరకు వచ్చి రేపు ఎలక్షన్ అనగా వాళ్ళు రాత్రి వాళ్ళ పోలీసులు రావడం, మీ పోలీసులు వెళ్ళడం, ఇదంతా డ్రామా కాదా? ఒక ఉద్యమాన్ని లేపటానికి మీ ఓట్లు దండుకోవడానికి మీరు చేసింది కాదా? ఈ 5 సంవత్సరాలు మీరు ఏమైనా వీటి కోసం కూర్చోవడం కానీ, కేరంబి కానీ, ఇంకోటి కానీ మీరు ఎక్కడ దానికోసం ప్రయత్నం చేశారు? మిగులు జలాలు కానీ ఇంకోటి కానీ మీరు కృష్ణా బోర్డు కానీ మీరు ఎక్కడైనా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం, ఈ మా విభజన హామీలు మనం సాల్వ్ చేసుకుందాం, కూర్చుందాం, ఇక మన మోడీ గారు చెడ్డైనా పడ్డైనా పార్టీ కాదు కదా, అక్కడ గవర్నమెంట్ కదా, మన గవర్నమెంట్ని నిలబెట్టుకోవడానికి వెళ్దాం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మోడీ గారు ఇక్కడికి వచ్చినా కూడా మీరు రాకుండా చలసాని శ్రీనివాసరావు గారు పంపించారు. మీరు మోడీ గారు రాకుండా ఎప్పుడు కూడా చలసాని శ్రీనివాసరావు గారు ఉండారు ఆయన దగ్గర చీఫ్ మినిస్టర్గా, అంటే స్వాగతం పలకడానికి. మరి మన బాధను ఎవరో చెప్పుకుంటాం? పెద్దని ఎవరు? మోడీ గారు. మరి ఆయన్ని మీరు పార్టీ పరంగా ఎందుకు చూస్తున్నారు? ఆయన ప్రధానిగా చూసుకోవాలి, మన రాష్ట్రానికి ఏం కావాలో అది వెళ్ళటానికి తెచ్చుకోవడానికి. ఇందాకనే చెప్పాను కదా, ఎన్ని అన్నా ఏమన్నా రాష్ట్రానికి ఆ దేశానికి పెద్దన్న కాబట్టి ఆ పెద్దన్న దగ్గరికి వెళ్ళి మన బాధని మన కష్టాన్ని చెప్పుకొని మన రాష్ట్రం అభివృద్ధి కోసం చేసుకోవాలి. రైతు బంధు అన్నారు, ఒక్క రైతు బంధు ఎకరం పేదవాడికి ఏమైనా రైతు బంధు పడిందా? 100 ఎకరాలు ఉన్నవాడికి లక్షలు పడుతూనే ఉంది. ఆ డబ్బు అంతా దోచుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ తీసుకొని రైతు బంధు పెట్టారు కదా. రైతు బంధు 50 ఎకరాలకు రైతు బంధు ఇవ్వచ్చా? 100 ఎకరాలకు రైతు బంధు ఇవ్వచ్చా? లేనోళ్ళు ఏమైనా ఒక లిమిట్ పెట్టాలి కదా. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే బాగుండు. అలాగే కౌలు రైతులకు మీరు ఏమైనా రైతు బంధు ఇచ్చారా? ఇవ్వలేదు. మరి కష్టపడింది, బాధపడింది, కౌలు రైతులు నష్టపోయింది వాళ్ళు కదా. మరి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మీకు తెలియవా? అపర మేధావి కదా, అపర చాణక్యుడు కదా మీరు. మీ అబ్బాయి కేటీఆర్ గారికి తెలియదు అనుకోండి, హరీష్ రావు గారికి బాగా మేధావు కదా, ఆయనకి తెలుసు కదా. మీకు ఇవన్నీ మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలియదా? ఆ తప్పులు జరిగాయనే కదా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి బాబు కాంగ్రెస్ పార్టీకి మేము ఇస్తాం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత మీరు వచ్చి ఆయన అన్నారు, ఈయన అన్నారు అంటారు. మీరెన్ని తిట్లు తిట్టారండి? మీరు కూడా మరి అదే పోస్ట్లో ఉంటప్పుడు సన్నాసి ఇష్టం వచ్చిన తిట్లు తిట్టారు కదా. ఆ రోజు వాళ్ళు రాత్రి అంతా మీరు అసెంబ్లీలో పడుకోలేదే, వాళ్ళు రాత్రి అంతా ఇంకొకటి ఎక్కడో గొడవలు పెట్టలేదే. మీరు ఆల్రెడీ ఆటో వాళ్ళ కోసం అంటున్నారు. ఆ మహిళలు అక్క చెల్లెళ్ళు బస్సు ఫ్రీ ఇచ్చారు, ఆ బస్సు ఫ్రీగా వెళ్తున్నారు. కానీ ఆటో వాళ్ళకి ఎందుకు నష్టం వస్తుంది? ఆటో వాళ్ళు అందరూ అక్క చెల్లెలు అందరూ ఆటోలకు వెళ్ళరండి. మగవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అలాగని ఆటో వాళ్ళు కూడా ఒక్క లేడీస్ వాళ్ళు రోడ్డు మీద పడిపోవట్లేదు. ఆ లేడీస్కి ఉచిత ప్రయాణం చేశారు. వాళ్ళ కష్టం, వాళ్ళ బాధని చూసి ఉచిత ప్రయాణం చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వరంగల్ దాకా వెళ్తే ఆటో వెళ్తుందా? ఇక్కడి నుంచి మహబూబ్నగర్ దాకా వెళ్తే ఆటో వెళ్తుందా? కరీంనగర్ దాకా వెళ్తే ఆటో వెళ్తుందా? ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు? ఆటో వాళ్ళకి నష్టాన్ని కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది గవర్నమెంట్కి టైం వస్తే ఒక 2 నెలలు 3 నెలలు ఆగితే అసలు అక్కడ బడ్జెట్ ఎంత, మిగులు బడ్జెట్ ఎంత, ఎన్ని అప్పులు ఉన్నాయి అన్నీ చూసి చేస్తారు. ఈరోజు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని ఆటోలు అందరినీ తీసుకొని ఆటోలో ఎక్కి వచ్చారే. మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే ఆటోలు గుర్తు రాలేదా? మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే రైతులు గుర్తు రాలేదా? మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే మిగులు జలాలు గుర్తు రాలేదా? 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే నాగార్జున సాగర్ గుర్తు రాలేదా? 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే కేఆర్ఎంబి గుర్తు రాలేదా? ఇంకా అసలు కేఆర్ఎంబి ఏంటో ఇంకోటి ఏంటో జలయజ్ఞం ఎక్కడుందో, ధనయజ్ఞం ఎక్కడుందో ఇంకా గవర్నమెంట్ 2 నెలలు కూడా అవ్వలేదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? 10 సంవత్సరాలు పాలించిన మీరే చేయలేకపోతే 2 నెలలు పసిగుడ్డుని మీరు వచ్చి పేక మీద కూర్చొని చేయండి అంటే ఏమి చేయగలుగుతుంది? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు మాట్లాడగలుగుతున్నారు, ప్రజలు మీ నటన చూడగలుగుతున్నారు, నాటకాలు చూడగలుగుతున్నారు. కనుక నాటకాలు చూసి ఎంపీకి మాత్రం మీకు ఓటేయరు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇవన్నీ మీ నాటకాలని నటనని తెలుసు. 10 సంవత్సరాలు చేయని వాళ్ళు 60 రోజుల్లో వీళ్ళు ఎక్కడ చేయగలుగుతారు? అది ద పాసిబుల్. కృష్ణా లెవెల్ ఏంటి, ఇంకోటి ఏంటి అంటే తెలుసుకోవడానికే టైం బీయింగ్ అవుతుంది కదా. కరెంటు మీరు అప్పులు పాలు తెచ్చి రోడ్డు మీద పడేస్తే ఆ అప్పులు ఎక్కడ, కరెంట్ ఎక్కడ, ఆ ఐఏఎస్ ఎక్కడున్నారు, ఐపీఎస్లు ఎక్కడున్నారు, ఆ పాత ఎండీలు ఎక్కడున్నారు, వాళ్ళందరినీ పిలిపించాలి. ఈ డబ్బు ఎక్కడ తినేశారు, ఎక్కడ మింగేశారు? తిమింగలం ఒకటే దొరికింది. 1000 కోట్లు ఒక శివబాలకృష్ణ అనే హెచ్ఎండిఏ దొరికితే ఆ హెచ్ఎండిఏకి మంత్రి ఎవరు? ఆ హెచ్ఎండిఏ పైన మంత్రి పక్కన ఇంకా పైన ఎవరు? ఆ పక్క నుంచి ఇంకో మినిస్టర్ ఎవరు? ఆ పక్క నుంచి చీఫ్ సెక్రటరీ ఎవరు? ఈ డబ్బు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళింది? ఒక సామాన్య వ్యక్తికే 1000 కోట్లు వస్తే ఆ పైన ఉన్న వాళ్ళకి ఎంత వచ్చింది? ఇంకా ఎంత ఉన్న వాళ్ళకి ఎంత వచ్చింది? ఇంకా ఎంత ఉన్న వాళ్ళకి ఎంత వచ్చింది? అంటే ఎన్ని లక్షల కోట్లు అక్రమాలు జరిగాయి, ఎన్ని లక్షల కోట్లు అన్యాయం జరిగింది. ఈరోజు సిటీ శివార్లో ఉన్న భూములన్నింటికి ఎంత అక్రమ సంపాదన జరిగింది. ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక తిమింగలం, చిన్న తిమింగలమే దొరికింది, ఇంకా చాలా తిమింగలాలు ఉన్నాయి. టైం 60 days కూడా అవ్వలేదు. కాబట్టి మనం ఈరోజు గవర్నమెంట్ మీద అంత మనం యాంటీ అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు కదా సార్, దాంట్లో 2 ఆల్రెడీ నెరవేర్చారు, ఇంకా 2 ఈ అసెంబ్లీ సెషన్స్లో నెరవేరుస్తామని చెప్తున్నారు. ఓకే, ఎలా అనిపించింది సార్ మీకు ఇప్పటిదాకా ఈ 6 హామీల గురించి? 2 నెరవేర్చారు, 2 నేను నెరవేర్చబోతున్నారు. ఒక్క మాట అంటానమ్మా, ఓకే, వాళ్ళ ప్రకారంగా 6 హామీలు నెరవేర్చట్లేదు, 3 నెలల పాలన వాళ్ళు అనుకుంటున్నారు. అవును. 100 డేస్లో గవర్నమెంట్ పడేస్తామని కేటీఆర్ వాళ్ళ గవర్నమెంట్ హరీష్ రావు. హరీష్ రావు గారు అంటున్నారు. అంటే కనుక వాళ్ళు ఇవ్వకపోతే 100 రోజుల పాలనలో ఈ 6 హామీలు చేయకపోతే మేము గవర్నమెంట్ పడేస్తాం అంటున్నారు. కానీ నేనేమనుకుంటే 5 సంవత్సరాల పాలన కదా, 5 సంవత్సరాలు ఇలా 10 సంవత్సరాల పాలన ఇచ్చారు కదా, ఈ 10 సంవత్సరాల పాలనలోనే వీళ్ళు ఇచ్చినవి చేశారు కాబట్టి 100 రోజుల పాలన వాళ్ళు ఊహించుకుంటూ గవర్నమెంట్ జనాల మ్యాండేటరీ ఇచ్చింది 5 సంవత్సరాలు. కనుక 5 సంవత్సరాల్లో ఈ 6 మనకి ఏదైతే ఉన్నాయో గ్యారంటీస్, అది కొంచెం టైం పడుతుంది. టైం బీయింగ్ అది 1 ఇయర్ లోపు చేయగలుగుతారు, కానీ రాత్రి చేయలేరు. వాళ్ళు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఉంది, వీళ్ళు ఒత్తిడి ఉంది కాబట్టి ఇప్పుడు 4 చేసేస్తామంటున్నారు, 6 చేసేస్తామంటున్నారు. ఒడిదుడుకులున్నా ఒత్తిడులున్నా ఏమున్నా 1 ఇయర్ తర్వాత అన్నీ సక్సెస్ అయ్యి మనం 1 ఇయర్ ఎప్పుడైతే చేసుకుంటాం మళ్ళీ మీరు వస్తే ఈ 6 జరుగుతున్నాయో లేవో మనం చెప్పొచ్చు, కానీ 1 సంవత్సరం కాకుండా మనం ఏమీ మాట్లాడలేం. అంటే గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు కదా సార్ 100 రోజుల్లో మేము నెరవేర్చుతామని, అందుకే ప్రతిపక్షం అడుగుతుంది. 100 రోజులు ఇంకా అవ్వలేదు కదమ్మా, ఇంకా 40 రోజులు కూడా అవ్వలేదు. అయిపోయింది సార్, 40 రోజులు ఎన్ని అయిపోయింది, రోజులు 50 డేస్ అయిపోయింది సార్. ఇంకా 5 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నారు 50 డేస్ అయిపోతుంది అది కదమ్మా. 50 డేస్ అంటే ఇప్పుడు మీరు ఇదేదో 50 రోజులు కాదు, అయిపోయింది. ఇప్పుడు 50 రోజులు అయిపోయింది. 50 రోజుల్లో ఇవన్నీ చేసేయాలంటే వీళ్ళు అప్పులు చేసి మొత్తం టోటల్ గుడారాలు లేపేశారు, అక్కడ ఏం లేవు. కాకపోతే అవన్నీ చెప్పాలంటే చేసుకోవాలంటే కొంచెం కష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పిఎంగా ఈయన సీఎంగా కలిసి సార్ మా రాష్ట్రానికి ఇవ్వండి సార్, సీతారామన్ గారి దగ్గరికి అమ్మా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది తప్పులేదు. ఈయన అసలు లోకల్కి వస్తేనే కలలేదు. కనుక అన్ని టైం బీయింగ్, కొంచెం టైం అవుతుంది, అన్నీ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మీద కన్ఫామ్ రాహుల్ గాంధీ గారు నమ్మాలి, ఓకే, ప్రియాంక గాంధీ గారు నమ్మాలి, సోనియా గాంధీ గారు నమ్మాలి. వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళకి ఆశ లేదు. వాళ్ళు పేదవాళ్ళ కోసమే పుట్టారు, పేదవాళ్ళ కోసమే చేస్తారు, పేదవాళ్ళ కోసమే వాళ్ళు ఉంటారు తప్ప రాహుల్ గాంధీ గారు నిజాయితీ ఉంది. వాళ్ళ దాంట్లో మాట ఇస్తే మడం తిప్పని వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పేదల కోసమే చూస్తాడు. ఆయనకు అంగు ఆర్భాటాలు అవసరం లేదు. ఆయన పిఎం అవ్వాలని ఎప్పుడు ఆలోచించుకోడు, లేకపోతే ఇంకోటి అవ్వాలని ఆలోచించుకోడు. పార్టీ అధ్యక్షుడు అవ్వాలంటే ఆయన మీద పెట్టుకుంటే ఆయనే ఉండవచ్చు. కాదు, పార్టీని నడపాలి, పార్టీ బాగుండాలి, 10 మంది బాగుంటే నేను బాగుంటాను అనుకునే వ్యక్తి ఆయన. అది రాహుల్ గాంధీని పీఎం చేయాలి అని రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. అయితే ఏదో 2 రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రాన మీరు పీఎం ఎలా అవుతారు, ఈసారి కూడా మోదీనే పీఎం అని చెప్పి బీజేపీ పార్టీ అంటుంది. సో ఎవరు అవుతుండొచ్చు సార్ ఈసారి పీఎం? 2 సీట్లు వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారు పీఎం అవ్వగలిగింది. 137 సంవత్సరాలు వాళ్ళ తాతలు ముత్తాతలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు పీఎం ఎందుకు అవ్వాలనుకుంటారు? 2 సీట్లున్న బీజేపీని పీఎం 10 సంవత్సరాలు పాలన నడుపుతున్న నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కడ రాహుల్ గాంధీ గారు తీసిపోయారు. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి 137 సంవత్సరాల చరిత్ర ఉంది. కనుక 2 రాష్ట్రాలను ఈజీగా తీసేకండి. అది 2 రాష్ట్రాలే రేపు 28 రాష్ట్రాలు అవుతాయి. కనుక మనం ఎక్కడా కూడా బాధపడాల్సిన అవసరం 2029కో 2024కో ఎప్పటికైనా రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. పీఎం అవ్వకపోయినా ఆయన దేశానికి చాలా అవసరం, ఆయన చాలా అవసరం. గాంధీ ఫ్యామిలీ అవసరం, ఆయన చాలా అవసరం. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తే, తెలంగాణకు వస్తే కవిత నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఫ్లెకార్డులు పెట్టుకొని నిరసనలు చేస్తాం, తెలంగాణ మొత్తం రణరంగం అవుతుంది అని చెప్తుంది. ఎందుకు సార్ రావద్దా? అంటే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సపరేట్ దేశం, మాదే రాష్ట్రం, మా కుటుంబాందే, కల్వకుంట్ల కుటుంబాన్ని తప్ప ఇంకొకరు రావడానికి లేదు. ఈ రాష్ట్రంలో ఇంకొకరు అడుగెట్టకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు. మేము రణరంగం చేస్తాం, ఏవైనా చేస్తాం, వాళ్ళు ఎవ్వరూ అడుగెట్టకూడదు. మాకే రాష్ట్రం ఉండాలి, మేమే ఉండాలి, మేము మొత్తం మా కుటుంబమే ఉండాలని ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అలా అందుకని సరే మీరు అన్నారు కదా ఇందాక 50 రోజులు అని, అందరికీ టెన్షన్ ఎలాగైపోయిందంటే అయ్యో సార్ మళ్ళీ కేటీఆర్ గారు వచ్చేయాలి కదా, మళ్ళీ రావాలి కదా, ఆయనకి సెక్యూరిటీ లేదు, ఆయన మాట ఎవరు వినట్లేదంట అని టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు, మీరు అంత టెన్షన్ పడుతున్నారు అందరూ. ఎందుకంటే అలా లేదు సార్, వాళ్ళ గవర్నమెంట్ కావాలి సార్, వాళ్ళ గవర్నమెంట్ లేకపోతే ఇబ్బంది సార్ అన్నట్టు ఉంది ఇప్పుడు. అది కనుక ఎవరు ఎక్కడ ఉండాలో అన్నీ చంద్రశేఖర్ గారికి అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. చంద్రశేఖర్ గారికి అన్నీ తెలుసు. కాకపోతే ఆయన ఊహించుకుంది ఏంటంటే ఈ రాజ్యం నాది, ఈ రాష్ట్రం నాది, తెచ్చింది నేను, ఉన్నది నేను, రాజుల పాలనలాగా నేనే నడిపిస్తాను, ఒక హిట్లర్ పాలన అనుకున్నారు. కానీ ప్రజలు దాన్ని క్షమించలేదు. అంటే రాసిచ్చిందా సార్ వాళ్ళ నాన్నకి రాష్ట్రాన్ని?
మరి రాసి ఇచ్చినట్టే కదా మొత్తం టోటల్గా ఈరోజు ఈ స్కామ్లు అవ్వచ్చు, ఆ స్కామ్లు అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, అక్కడ అవ్వచ్చు, మొత్తం టోటల్గా పదవులు లేవు, పోర్ట్ఫోలియో లేకుండా వాళ్ళే నడిపారు కదా. ఇప్పుడు పోర్ట్ఫోలియోల కోసం, పదవుల కోసం మాట్లాడుతున్నారు. ఈ పోర్ట్ఫోలియోలన్నీ 10 సంవత్సరాలు ఉన్న ప్రతిపక్షానికి ఏమయ్యాయి? ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది సార్, వివేకాన్ని పెట్టి, వివేక డెడ్ బాడీని పెట్టి అతని పక్కన సునీతని, ఈమె షర్మిలాని పెట్టి బెదిరిస్తున్నారు, మిమ్మల్ని కూడా చంపుతాం అన్నట్లుగా. ఏంటి సోషల్ మీడియాలో పట్టించుకోకూడదమ్మా, ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు షర్మిలమ్మని ఎంతోమందిని చేస్తారని కుటుంబం అంతా ఒకటే ఉంటుంది, ఇష్యూస్ బేస్డ్ చేసుకుంటుంటారు. ఇలాంటివి మనం సోషల్ మీడియా అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, అలాంటివి చేస్తుంటారు. అంటే వైఎస్ఆర్సీపీ అధికార సోషల్ మీడియా సార్ అది. మాటమ్మా, వైఎస్ఆర్సీపీకి షర్మిలమ్మకి ఎంత వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. అదే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు రాను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకి దూరం అయిపోతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మకి ఎంత హక్కు ఉందో, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అంతే ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడుగా వాళ్ళ కూతురికి కూడా అంతే హక్కు ఉంది. వైఎస్ ఫ్యామిలీకి అందరికీ ఆ హక్కు ఉంది కంపల్సరీ. షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున ఉంది కదా సార్, ఓట్లు ఏమన్నా చీల్చే అవకాశం ఉందా? చీల్చు అవకాశం వైసీపీకి దెబ్బే. అంటే ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏం దెబ్బలేదా సార్? వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది కనుక ఏమైనా వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళింది కాబట్టి వైసీపీ నుంచి ఉన్నదే తగ్గుతాయి ఓట్లు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చిండవు సార్ వైసీపీకి? చెప్పలేం, ఎంత టైం ఉంది కదా, టైం చెప్దాం, మళ్ళీ చూద్దాం. కొన్ని చేర్పులు మారుతున్నాయి, చేర్పులు అవుతున్నాయి. బీజేపీతో మళ్ళీ ఇక్కడ పొత్తు అంటున్నారు, ఏమంటున్నారు, టీడీపీ అంటున్నారు, మళ్ళీ జనసేన అంటున్నారు, ముగ్గురు అంటున్నారు, వాళ్ళిద్దరు అనుకున్నా మళ్ళీ ముగ్గురు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ పొత్తు కోసం ఆయన వెళ్ళాడు. మళ్ళీ ఆయన పొత్తు వద్దని వెళ్తాడా, లేకపోతే సింగిల్గా నేను మీకు 25 సీట్లు ఇస్తాను, వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దని అంటాడా, ఏం మాట్లాడటానికి వెళ్ళారు కదా ఏదో ఒకటి. అవును, కనుక రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఏది సాధ్యం లేదన్నది సాధ్యం కాదు, అన్నీ ఉంటాయి అంతే. రాజకీయ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారు. అది అంటే పొత్తు పెట్టుకుంటారంటారా మళ్ళీ బీజేపీ తోటి? చెప్పలేము, ఏదైనా జరగవచ్చు, అందుకే చెప్పే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్.